నమస్తే, వెల్కమ్ టు వెల్సాతి. నేను రుచిత. ఈ రోజు డే 24 ఫిబ్రవరి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో క్లియర్ కరెక్షన్ కనిపించింది. గ్లోబల్ కోర్స్ వల్ల సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ కాషియస్ గా ఉంది. ఇన్వెస్టర్స్ కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. బికాస్ ఆఫ్ రెన్యూడ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ రిస్క్ అపిటైట్ వీక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1.12% తో డిక్లైన్ తో రిజిస్టర్ అయింది. సెన్సెక్స్ కూడా 1.28% నెగిటివ్ గా క్లోజ్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ 0.35% తో మైల్డ్ నెగిటివ్ గా వీకెన్ అయింది. మార్కెట్ లో పెద్ద హైలైట్ ఏంటి అంటే ఐటీ సెక్టర్ లో భయంగా సెల్లింగ్ ఉంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 4.74% గా క్రాష్ అయ్యి 30 మంత్ లోకి వచ్చింది. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ లో కూడా 6% వరకు డిక్లైన్ అయ్యాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫార్స్ లాంటి మిడ్ క్యాప్స్ లో కూడా 7 to 8% వరకు డౌన్ అయ్యాయి. ఈ ఐటీ సెల్ ఆఫ్ కి మెయిన్ రీజన్ గ్లోబల్ లో ఏఐ డిస్ట్రప్షన్ ఫియర్స్ ఇంకా పెంచారు. రీసెంట్ లో న్యూ ఏఐ డెవలప్మెంట్స్ వల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ బిజినెస్ మోడల్ డిస్టర్బ్ అవుతుంది అని ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. దీనితో పాటు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే టారిఫ్ రిలేటెడ్ పాలసీ అన్సర్టనిటీ కూడా మార్కెట్ ని ప్రెజర్ చేస్తుంది. అది ఓవరాల్ సెల్లింగ్ ట్రిగర్ అయింది. ఇది చూస్తే గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఉంది, కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాయని అర్థమవుతుంది. క్యాపిటల్ ఫ్లోస్ యుఎస్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. కరెన్సీ మార్కెట్ లో యుఎస్డి ఐఎన్ఆర్ 90.99 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. డాలర్ స్ట్రెంత్ ఇంకా యుఎస్ బాండ్ ఈల్స్ రైజ్ వల్ల రూపీ కొంచెం ప్రెజర్ లో ఉంది. గోల్డ్ ప్రైసెస్ గురించి చెప్పాలి అంటే ఓవరాల్ జియోపాలిటికల్ అన్సర్టనిటీ వల్ల సేఫ్ హెవెన్ డిమాండ్ ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ లో. ఇన్వెస్టర్స్ అలొకేషన్ పెంచారు. మిడిల్ ఈస్ట్ లో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ టెన్షన్స్ ఇంకా హైలైట్ అవుతున్నాయి. ఆయిల్ సప్లై రిస్క్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓవరాల్ గా గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్ లో షిఫ్ట్ కనిపిస్తుంది. రిస్క్ అపిటైట్ వీక్ అయ్యి ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ లా గోల్డ్ బాండ్స్ వైపు చూస్తున్నారు. ఈ రోజు మార్కెట్ లో బ్రెత్ నెగిటివ్ గా ఉంది. చాలా స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా గ్లోబల్ డెవలప్మెంట్స్, టారిఫ్ పాలసీస్, ఈఐ ఇంపాక్ట్ ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు వెల్సాతి. లైక్, షేర్ అండ్ సబ్. థాంక్యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.